హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం లడ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం స్టిల్స్ని ఎలా గ్రాబ్ చేయాలి అండ్ అలాగే మనం మల్టిపుల్ సీన్స్ని ఒకేసారి విండోలో ఎలా చూడాలనేది తెలుసుకుందాం. అండ్ అలాగే మనం ప్రీవియస్ వీడియోలో లడ్స్ ఎలా వేయాలో చూసాం కదా. సో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అండ్ ఆ లట్ యొక్క ఇంటెన్సిటీ కనుక తగ్గించుకోవాలనుకోండి, సో ఇది సెలెక్ట్ చేసుకుని సో మీరు ఇక్కడ ఈ విండో ఉంటుంది, ఓకే. సో కీయింగ్ అని చెప్పి సో దీనిలోకి వెళ్ళి అప్పుడు మీరు ఇక్కడ గెయిన్ ఏదైతే ఉందో సో దీన్ని తగ్గించుకోవాలి, ఓకే. సో అప్పుడు మీకు మనం లట్ ఏదైతే వేస్తామో సో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, ఓకే. అండ్ ఇక్కడ 0.8 అంటే ఇది 87%, అయితే కంప్లీట్ 1 ఉంటే 100%, అలాగనమాట, ఓకే. సో ఇక్కడైతే నేను దీన్ని కంప్లీట్ రిమూవ్ చేస్తున్నాను. యా, అండ్ అలాగే నేనే దీనిపైన ఒక చిన్న బేసిక్ కలర్ కరెక్షన్ అనేది చేసేస్తాను, ఓకే. సో జస్ట్ శాంపుల్ కోసం ఏదో చేస్తున్నాను, ఓకే. సో నేను ఇలా ఏదో సమ్ కరెక్షన్ అనేది చేశాను అండ్ నాకు ఇది నచ్చింది. ఇప్పుడు దీన్నే నేను మిగతా వాటికి కూడా అప్లై చేయాలనుకుంటున్నాను, ఓకే. సో అటువంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే సో మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళి ఈ విధంగా అరేంజ్మెంట్ చేసేది లేకుండా సో సింప్లీ నేను ఇక్కడ గ్యాలరీలోకి వస్తాను అండ్ దెన్ ఇక్కడ నుంచి నేను ఆ అలర్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. సో దీనికోసం రైట్లీ అండ్ దెన్ గ్రాబ్ స్టిల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు జస్ట్ ఇమేజే కాకుండా మనం ఇందులో చేసిన కలర్ కరెక్షన్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి మీరు ఐదర్ అప్లై గ్రేడ్ కూడా క్లిక్ చేయొచ్చు, ఓకే. సో దానికన్నా ముందు ఒకసారి రీసెట్ చేద్దాం. సో ఇక్కడ మనం అప్లై గ్రేడ్ క్లిక్ చేసాం అనుకోండి, సో మనకి ఏదైతే నోడ్ ఉందో సో అదే నోడ్లో మనకి ఆ గ్రేడ్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం సో సేమ్ అది అప్లై అవుతుంది. బట్ నాకు ఇలా కాకుండా ఇది ఎలాగే ఉండి సో దీని పక్కన రావాలి, ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో ఏదో సమ్ కలర్ కరెక్షన్ అనేది చేస్తాను. సో మేబీ ఇక్కడ గామా కొంచెం తగ్గించా. సో ఇప్పుడు కనుక మనం అప్లై గ్రేడ్ క్లిక్ చేసాం అనుకోండి, సో మనం ఇక్కడ గామా ఏదైతే తగ్గించామో అదంతా కూడా రీప్లేస్ అయిపోతుంది. అలా కాకుండా నాకు ఇక్కడ పక్కన కావాలి కాబట్టి సో నేను ఇక్కడ అపెండ్ నోడ్ గ్రాఫ్ క్లిక్ చేస్తాను. సో అప్పుడు మనకు ఆల్రెడీ ఏదైతే ఒరిజినల్ నోడ్ ఉందో సో అది డిస్టర్బ్ అవ్వదు, ప్లస్ మనకు ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకే. సో గైస్ ఈ విధంగా మనం గ్రాబ్ స్టిల్స్ యూస్ చేసుకుని సో మల్టిపుల్ క్లిప్స్కి ఈజీగా కలర్ కరెక్షన్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఈవెన్ కావాలంటే మల్టిపుల్ స్టిల్స్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఉందనుకోండి, సో ఇక్కడ నేను వేరే టైప్ ఆఫ్ కరెక్షన్ చేస్తున్నాను అండ్ దెన్ దీన్ని ఒక స్టిల్ గ్రాబ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చి సో సేమ్ దాన్ని ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను, ఓకే. సో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అండ్ దెన్ మళ్ళీ అపెండ్ క్లిక్ చేస్తాను. సో అప్పుడు దీన్ని ఇక్కడ అప్లై అవుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ స్టిల్స్ మనం గ్రాప్ చేసుకోవచ్చు అండ్ అలాగే మల్టిపుల్ వాటికి అప్లై చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు నేను రీసెట్ చేస్తాను అండ్ దెన్ ఇప్పుడు మనం ఇక్కడ కలర్ కరెక్షన్ చేస్తాం కదా. సో అలా చేసిన వాటిని పక్క పక్కన వ్యూ చేయాలి అనుకున్నప్పుడు ఎలా అంటే సో నేను దీన్ని క్లోజ్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ మనకి ఈ మధ్యలో ఏ ఐకాన్ కనిపిస్తుంది కదా స్ప్లిట్ వ్యూ అనమాట. సో దీన్ని క్లిక్ చేసి సో ఇప్పుడు మనం సెలెక్టెడ్ క్లిప్ మోడ్లో ఉన్నాం, ఓకే. సో సెలెక్టెడ్ క్లిప్ అన్నప్పుడు మనం ఏ క్లిప్ అయితే సెలెక్ట్ చేస్తాం సో అది మాత్రం కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేసి కనుక వేరే క్లిప్ సెలెక్ట్ చేశాను అనుకోండి, సో మనకి 2 క్లిప్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఇంకోటి సెలెక్ట్ చేస్తే 3, 4. సో అలా మనం ఎన్ని సెలెక్ట్ చేస్తే అవన్నీ కూడా ఎట్ ఎ టైం మనం ఇక్కడ చూడొచ్చు అండ్ దాన్ని మనకు కావాలనుకుంటే అవన్నీ కూడా ఎట్ ఎ టైం ప్లే అవుతాయి, ఓకే. అండ్ అలాగే మనకున్న ఇంకొక మోడ్ ఏంటంటే నైబర్ క్లిప్స్, ఓకే. సో ఇప్పుడు నేను ఈ క్లిప్ సెలెక్ట్ చేశాను అనుకోండి, సో దీనికి ముందున్న 2 క్లిప్స్ అండ్ అలాగే నెక్స్ట్ ఉన్న 1 క్లిప్ మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే నేను మళ్ళీ ఇది సెలెక్ట్ చేస్తే దీని ముందున్న 2 క్లిప్స్ అండ్ అలాగే ఈ క్లిప్ ప్లస్ దీని వెనకాల ఉన్న క్లిప్, సో ఇలా కంటిన్యూస్గా 4 క్లిప్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఈ విండోని మనం కావాలనుకుంటే మనకు కావాల్సినట్టు రీసైజ్ కూడా మనం చేసి చూసుకోవచ్చు. సో దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో వర్క్ స్పేస్లోకి వెళ్ళి దెన్ సో వ్యూవర్ మోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ 3 కైండ్స్ ఉంటాయి, ఓకే. సో సినిమా వ్యూవర్, ఎన్హాన్స్డ్ వ్యూవర్ అండ్ అలాగే ఫుల్ పేజ్ వ్యూవర్. సో సినిమా వ్యూవర్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఒక ఫుల్ మోడ్లో వస్తుంది, ఓకే. సో జస్ట్ మనకి ఈ ఆప్షన్ మాత్రం ఉంటుంది ఇక్కడ ప్లే చేసుకోవడం. అండ్ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి సార్ ఎన్హాన్స్డ్ వ్యూవర్ క్లిక్ చేస్తే సో ఇక్కడే మనకి పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి
ఫుల్ పేజ్ వ్యూవర్. సో ఇక్కడ మనకి ఫుల్ కనిపిస్తుంది, ప్లస్ మనకు కావాల్సిన ఆ బేసిక్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, సో వీటికి కమాండ్స్ వచ్చేసి మ్యాక్లో అయితే కమాండ్ ఎఫ్, ఆప్షన్ ఎఫ్ అండ్ అలాగే షిఫ్ట్ ఎఫ్. మనకు అదే విండోస్లో అయితే కంట్రోల్ ఎఫ్, ఆల్ట్ ఎఫ్ అండ్ అలాగే షిఫ్ట్ ఎఫ్. ఓకే, సో దీన్ని క్లోజ్ చేయడానికి కూడా ఇప్పుడు నేను షిఫ్ట్ ఎఫ్ క్లిక్ చేస్తే సరిపోతుంది, షిఫ్ట్ ఎఫ్. అండ్ అలాగే మనకి ఇంకా వర్జన్ అండ్ ఆరిజిన్ అని చెప్పి మనకి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ యూజెస్కి. సో మన ఈ కోర్స్కి అయితే ఈ మాత్రం సరిపోతుంది. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.